ఉంటే 100 ఎకరాలు చూడండి, రైతులకు డబ్బులు ఇప్పించి వాళ్ళకు కూడా కొన్ని ప్లాట్లు ఇచ్చి ఈడ ఎవరికైతే ఇంకా రాలేవో వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వడానికి ఇది చేయండి. సపోర్ట్లు ఏమవుతుంది సతన అవుతుంది, సపోర్ట్లు కొట్టద్దు. ఎవరు సపోర్ట్లు కొడితే ఇక అన్ని క్యాన్సిల్ చేస్తాం. అట్లా నాకు క్లారిటీ ఉంది. ఈ సపోర్ట్లో కొనికి ఓట్లో కొనికి నేను సపోర్ట్లను భరోసా చేయ, ఈ ఓట్లని అది వదిలేదు. నేను ఓట్లయితే అడుగుతలేను ఎవరిని కదా. ఈ సపోర్ట్లకు ఈ దేవుడు అంటారు, నీలాంటి మళ్ళీ పుట్టాడు అంటాడు, మళ్ళా ఎవడైతే నీ అసుంటాడు పుట్టాడు అంటాడు వాడే వచ్చి ఓడుస్తాడు మళ్ళా. ఇవన్నీ మామూలే, ఈ భూమి మీద ఇవన్నీ నడుస్తుంటాయి. ఇవన్నీ వదిలేండి ఇవన్నీ. ఓకే, అయితే వినంటమ్మా, ఇప్పుడు నా దగ్గర 2011 ఓట్లు అంటున్నారు. 2011 ప్లాట్లకు సంబంధించిన ప్లాట్లు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇది మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా ఈయనండి. అందరూ మన టౌన్ లీడర్లు అందరూ గమనించాలి, మనోళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా గమనించాలి. దయచేసి మీ దాంట్లో రేపు మున్సిపల్ చైర్మన్ ఎవరైనా, వైస్ చైర్మన్ ఎవరైనా, కౌన్సిలర్లైనా, పార్టీ లీడర్లైనా, ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అంటే మీకు తెలిసే జరుగుతాయి, మీకు తెలియకుండా ఏం జరగదు. కానీ మీరు ఏం చేయాలంటే మీరే మీ నాయకత్వంలోనే మీరందరూ అధికారం కూర్చుని పెట్టుకొని, గతంలో సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఇవ్వాలి, సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళకు. దాంట్లో జాగ లేదు, అసలు జాగనే లేదు.